ఆయన తలకు ముండ్ల కిరీటాన్ని పుట్టారు. ఎందుకంటే మన ఆలోచన ద్వారా చేసే పాపాలు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తున్నాడు మనిషి. అనేకమైన వ్యసనాలు, అనేకమైన దురలవాటులు, ఇవి మానవ శరీరాన్ని ఎంతగానో పాడు చేస్తున్నాయండి, మనిషి జీవితం. అందుకే కొన్ని రోజులకి ఆ వ్యసనాల ద్వారా అనారోగ్య పాలవుతున్నాడు, కొన్ని రోజులకి చనిపోతున్నాడు, కుటుంబాలు అనాథలవుతున్నాయి. ఎక్కడ చూసినా మనిషి జీవితం పతనానికి వెళ్ళిపోతుంది. వాటి నుంచి విడిపించడానికి, మనిషికి సమాధానం ఇవ్వడానికి, మనిషికి పాపక్షమాపణ ఇవ్వడానికి, మనము చేసిన అతిక్రమముల కొరకు యేసునందు ఎవరైతే విశ్వాసం ఇస్తారో వారి పాప క్షమాపణ క్షమించబడుతుంది, వారికి నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు మాటను దీవించి ఆశీర్వదించుగాక. ఆమె ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు, ఆ ఇబ్బందుల నుంచి, శ్రమల నుంచి, కష్టాల నుండి యేసుప్రభు మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి. వారి కష్టాల నిమిత్తము మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో పీజీ కాలేజీ రోడ్డులో ప్రభు యేసుక్రీస్తు వారి ప్రార్థనా మందిరం రండి.